సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, బ్రహ్మాన్ని చూడాలి అంటే ఐదు వస్తువులు సమర్పించుకోవాలని బాబా చెప్తారు. ఒకటవది ముముక్షత లేదా స్వేచ్ఛనందుండుటకు తీవ్రమైనటువంటి కోరిక. ఎవరైతే తాను బద్ధుడనని గ్రహించి బంధనముల నుండి విడివడుటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖాలను లెక్కపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితమునకు అర్హుడు. ఇది మొదటి విషయం. రెండవ విషయం విరక్తి లేదా ఇహపర సౌఖ్యములందు విసుగు చెందుట. ఇహపర లోకములందు గల గౌరవములకు అనేటువంటి విషయాలకు విసుగు చెందిన కానీ పారమార్థిక రంగంలో ప్రవేశించుటకు అర్హత లేదు. ఇది రెండవ విషయం. మూడవ విషయము అంతర్ముఖత అంటే లోనికి చూచుట. మన ఇంద్రియములు బాహ్యమును చూచుటకై భగవంతుడు సృష్టించి ఉన్నాడు కనుక మనుష్యుడు ఎప్పుడూ బయటనున్న వాణిని చూస్తూ ఉంటారు. కానీ ఆత్మసాక్షాత్కారము లేదా మోక్షమును కోరువారు దృష్టిని లోపలికి పోనిచ్చి లోనున్న ఆత్మని చూడగలుగుతారు.